నమస్తే ఫ్రెండ్స్. ఖత్తర్‌లో ఆదివారం జరిగిన విషాదకరమైన ప్రమాదంలో 12 మంది భారతీయులు చనిపోయిన నేపథ్యంలో ఖత్తర్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ గారు మన భారత ప్రధాని మంత్రి అయిన నరేంద్ర మోడీ గారితో ఫోన్‌లో అయితే మాట్లాడారు. చనిపోయిన 12 మంది ప్రవాస కుటుంబాలకు ఆయనైతే ప్రగాఢ సానుభూతినైతే వ్యక్తం చేశారు. టాపిక్‌లోకెళ్తే మంగళవారం ఖత్తర్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ గారు మన భారత ప్రధాని అయిన నరేంద్ర మోడీ గారితో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా రస్లాఫాన్ ఇండస్ట్రియల్ ప్రాంతంలో జరిగిన పేలుడు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన భారతీయ కుటుంబాలకు అమీర్ గారు తన ప్రగాఢ సానుభూతినైతే వ్యక్తం చేశారు. అలాగే ఈ ప్రమాదంలో గాయపడిన భారతీయులు త్వరగా కోలుకోవాలని ఆయనైతే ఆకాంక్షించారు. ఈ సంఘటన ఖత్తర్‌లో నివసిస్తున్న భారతీయ సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికైతే గురి చేసింది. ప్రమాదం జరిగిన వెంటనే ఎమర్జెన్సీ సేవలు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారని అమీర్ గారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికైతే తెలపడం అయితే జరిగింది. దీనికి స్పందించిన మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అమీర్ వ్యక్తం చేసిన సానుభూతికి ధన్యవాదాలైతే తెలిపారు. అంతేకాకుండా గాయపడిన వారికి ఖత్తర్ ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలు, సహాయం మరియు మద్దతును మన ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి ఖత్తర్ అధికారులు వేగవంతమైన చర్యలకు మన ప్రధానమంత్రి మోడీ గారు అభినందించారు. ఖత్తర్‌లో లక్షలాది మంది భారతీయులు నివసిస్తున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఖత్తర్ ప్రభుత్వం బాధితులకు అందిస్తున్న సహాయం భారతీయ సమాజానికి ఎంతో ధైర్యాన్నైతే ఇస్తుంది. అలాగే ఖత్తర్ మరియు భారత్ మధ్య ఉన్న బలమైన ద్వైపాక్షిక సంబంధాలను మరోసారి ఈ ఘటన స్పష్టమైతే చేస్తుంది. రస్లాఫాన్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి మనం నివాళులైతే అర్పిద్దాం ఫ్రెండ్స్. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి అయితే ప్రార్థిస్తాము. ఈ వార్తపై మీ అభిప్రాయం ఏందో కింద కామెంట్ సెక్షన్ లో తెలపండి. గల్ఫ్ మరియు ట్రావెల్ అప్డేట్స్ కోసం మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్లో పెట్టుకోండి.